వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ తిరిగొచ్చారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన అమెరికా పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని నగరానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ని పరామర్శించనున్నారు. ఇక ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కానున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ కు రాబోతున్నారు. మనం చూస్తున్నాం బుధవారం నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గచ్చిబౌలి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హఠాత్తుగా గుండెపోటు రావడంతో మాగంటి గోపీనాథ్ ను ఏఐజీ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనకి ఇంకా చికిత్స అందిస్తోంది. ఈ రోజు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కల్పిస్తోంది. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగా ఉందన్న తెలుసుకున్న కేటీఆర్ అమెరికా పర్యటన అర్ధాంతరంగా వాయిదా వేసుకుని ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు. వాస్తవానికి ఈ నెల 10వ తారీఖు కేటీఆర్ హైదరాబాద్ కు రావాల్సి ఉంది. కానీ మాగంటి దృష్ట్యా ఆయన 2 రోజుల ముందే హైదరాబాద్ వచ్చారు. కాసేపటి క్రితమే ఆయన ఇంటికి చేరుకున్నారు. మరి కాసేపట్లో 10 గంటలు 10:15 ఆ సమయంలో కేటీఆర్ ఏఐజీ హాస్పిటల్ కు చేరుకుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు హరీష్ నేతలు కావచ్చు, కేటీఆర్ సతీమణి శైలిమ, వీళ్ళందరూ కూడా గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంపై అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ తెలుసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఆయన ఏఐజీ హాస్పిటల్కి వచ్చి మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు వాళ్ళ కుటుంబాల సభ్యులను కూడా పరామర్శించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ విజిట్ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకుంటారు. ఈ రోజు 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. నమస్తే.